పూజారి గారు, పూజారి గారు, పూజారి గారు, పూజారి గారు. వస్తున్నా. ఎవరు? నమస్కారం పూజారి గారు. నమస్కారం. ఏంటి బాబు మళ్ళీ వచ్చారు? ఏదైనా మర్చిపోయారా? 18 ఏళ్ళైంది, కానీ మర్చిపోలేకపోతున్నాను. ఏమంటున్నారు బాబు? అదే, మాకు తెలిసిన వాళ్ళు ఇదే ఊళ్ళో ఉంటున్నారని విన్నాను. ఎవరు బాబు వాళ్ళు? ఓ గొప్పోడి చేతిలో మోసపోయిన ఓ అభాగ్యురాలు. తన పేరు గౌరీ. గౌరీ. గౌరీ అని 2-3 ఉన్నారు ఈ ఊళ్ళో. కాకపోతే 60 ఏళ్ల వృద్ధురాలు ఒక ఆమె, 25 ఏళ్ల యువతి. వాళ్ళు కాదు. ఇంకేమైనా గుర్తులుంటే చెప్పండి. గౌరీకి ఒక పాప పుట్టింది. పాప పేరు? ముక్త. ముక్తా పేరుతో ఎవరూ లేరే ఇక్కడ. ఇంకేమైనా వివరాలు ఉంటే చెప్పండి. పూజారి గారు, ఆ పాపకి కుడి చేతి భుజం మీద ఒక పుట్టుమచ్చ ఉంటుంది. ఆ పాప చనిపోయిందని చెప్పడం ఎలా? మచ్చ ఉన్న పాప ఎక్కడో చూసినట్టుందే. ఓసే రామలక్ష్మి, రామలక్ష్మి, ఓసారి ఇలా రా. ఏంటండి, ఎందుకు అరుస్తున్నారు? నేను పిలిచినా నీకు అరిచినట్టే వినిపిస్తుంది గాని ముందు ఈ విషయం చెప్పు. మన ఊళ్ళో కుడి భుజం మీద మచ్చున్న పాపను ఎక్కడో చూశాం కదా. అవునండి, చూసాము కదా. ఎవరా పాప? ఎక్కడుంటుంది? బాగా చూసినట్టు గుర్తు. ఎరిగిన వాళ్ళమ్మాయే అయ్యుంటుంది. ఎవరమ్మాయో చెప్పవే. అబ్బా, గుర్తుకు రావడం లేదండి. అబ్బా, అది బాబు విషయం. ఈవిడికి మధ్య మతిమరుపు వచ్చిందిలేండి. సాయంత్రం పూజకు వస్తాంగా, ఆ లోపు గుర్తొస్తే చెప్తాంలేండి. ఉంటాం బాబు, పూజకి ఏర్పాట్లు చేసుకోవాలిగా. ఉంటానండి.